మన దగ్గర B2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ చరిత్ర అనే ఒక ఇంట్రెస్టింగ్ సోర్స్ ఉంది. దానిలోంచి కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. అసలు ఈ B2 స్పిరిట్ ఏంటి, దీని ప్రత్యేకత? అవును, దీని గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. B2 స్పిరిట్. దీన్ని మామూలుగా B2 బాంబర్ అంటారు కదా? అవును, B2 బాంబర్ అని అంటారు చాలామంది. కానీ ఇది కేవలం బాంబర్ కాదు. ఓహ్, ఇదొక స్టెల్త్ అంటే దాదాపు కనిపించనిది, సుదూర అంటే చాలా దూరం వెళ్ళగలదు, ఇంకా వ్యూహాత్మక బాంబర్. వ్యూహాత్మక అంటే స్ట్రాటజిక్. ఆ పదం ఇక్కడ కీలకం అనిపిస్తుంది. ఖచ్చితంగా. వ్యూహాత్మక బాంబర్ అంటే కేవలం దగ్గర యుద్ధాల్లో కాకుండా శత్రువుల దేశంలోకి చాలా లోపలికి వెళ్లి వాళ్ల ముఖ్య స్థావరాల్ని టార్గెట్ చేయగలదన్నమాట. ఓకే ఓకే, అంటే దాని పరిధి చాలా ఎక్కువ. మరి స్టెల్త్ అన్నారు కదా, అదే దీని మెయిన్ హైలైట్ అనుకుంటా. ఎగ్జాక్ట్లీ. స్టెల్త్ అంటే శత్రువుల రాడార్లుంటాయి కదా, వాటికి ఇది చాలా కష్టంగా కనిపిస్తుంది. అసలు కనపడదు అని కూడా చెప్పొచ్చు కొన్నిసార్లు. అంటే దాదాపు అదృశ్యంగా వెళ్ళగలదన్నమాట. అది అప్పట్లో పెద్ద విషయమే కదా? నిజంగా పెద్ద విషయం. టెక్నాలజీ పరంగా అదొక మైల్ రాయి. మరి ఇంత అడ్వాన్స్డ్ విమానాన్ని ఎవరు తయారు చేశారు? నార్థ్రప్ గ్రూమన్ కదా, యుఎస్ ఎయిర్ ఫోర్స్ కోసం. అవును, నార్థ్రప్ గ్రూమన్ సంస్థ, అమెరికా వైమానిక దళం అంటే యుఎస్ఏఎఫ్ వాళ్ల కోసం దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేసి డెవలప్ చేశారు. ఇంత కాంప్లెక్స్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం అంటే మాటలు కాదు. నిజమే. అందుకే చూడండి, ఇది ఇప్పటిదాకా కట్టిన వాటిల్లోనే అత్యంత ఆధునాతనమైన అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ మిలిటరీ విమానాల్లో ఒకటిగా పేరు పొందింది. అయితే దీనికి తగ్గట్టే ఖర్చు కూడా? ఖర్చు ఆ మాట అడక్కండి. బహుశా ఇప్పటివరకు చరిత్రలోనే అత్యంత ఖరీదైన వైమానిక ప్రాజెక్టులలో ఇది కూడా ఒకటి. చాలా అంటే చాలా ఖర్చయింది. ఓ మై గాడ్! అంటే కేవలం టెక్నాలజీ కోసమే ఇంత ఖర్చా, లేక దాని వెనక ఇంకేమైనా కారణాలున్నాయా? అంటే ఆ రెండూను. టెక్నాలజీ ఖరీదైనదే, కాని దానితో పాటు ఇది చెయ్యగలిగే మిషన్లు కూడా చాలా స్పెషల్, చాలా సున్నితమైనవి, వ్యూహాత్మకమైనవి. ఆ సామర్థ్యానికి ఈ వెల అన్నమాట. అర్థమైంది. అంటే దీని స్టెల్త్ ఫీచర్, ఆ లాంగ్ రేంజ్, మరి ఇంత భారీ ఖర్చు, ఇవన్నీ కలిపి చూస్తే దీనికోసం ఒక ప్రత్యేకమైన రోల్ ఉండుంటుంది. ఖచ్చితంగా. దీని డిజైన్ వెనుకున్న ఉద్దేశం అదే. ఇది కేవలం ఒక విమానం కాదు. చెప్పాలంటే అదొక పవర్ఫుల్ స్ట్రాటజిక్ మెసేజ్ లాంటిది. అమెరికా శక్తిని చూపించే ఒక సింబల్. నిజమే. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి ఎవరికీ తెలియకుండా దాడి చేయగల సామర్థ్యం అది చిన్న విషయం కాదు కదా? అవును, అది సాంకేతిక ఆధిపత్యం మాత్రమే కాదు, ఆ కాలంలో ఉన్న జియోపొలిటికల్ సిట్యువేషన్ని, ఆనాటి మిలిటరీ ఆలోచనలను కూడా ఇది ప్రతిబింబిస్తుంది. ఆసక్తికరంగా ఉంది. మొత్తానికి ఈ సోర్స్ నుంచి మనం తెలుసుకున్నదేంటంటే B2 స్పిరిట్ అనేది అమెరికా వైమానిక దళం కోసం నార్థ్రోప్ గ్రూమెన్ అభివృద్ధి చేసిన ఒక స్టెల్త్, లాంగ్ రేంజ్ స్ట్రాటజిక్ బాంబర్. అంతేకాదు, అది చాలా అడ్వాన్స్డ్, ఇంకా చాలా చాలా ఖరీదైనది కూడా. ఈ విషయాలన్నీ కలిపి ఆలోచిస్తే ఆలోచిస్తే ఒక ప్రశ్న తలెత్తుతుంది కదా. ఏమిటది? ఇంత అధునాతనమైన, ఇంత ఖరీదైన, ముఖ్యంగా ఈ స్టెల్త్ టెక్నాలజీని అసలు ఎందుకు అభివృద్ధి చేయాల్సి వచ్చింది? ఇది ఆ కాలం గురించి ఏం చెబుతోంది? లేదా ఇంకా ముఖ్యంగా భవిష్యత్తులో వైమానిక యుద్ధాలు ఎలా ఉండబోతున్నాయో ఇదేమైనా సూచిస్తోందా? మంచి పాయింట్. ఆలోచించాల్సిన విషయమే.